నిజామాబాద్ జిల్లా మంత్రుల పర్యటనలో గందరగోళం నెలకొంది. సమాచారం లోపంతో రైతు మహోత్సవం సభ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో ఫ్లెక్సీలు, రైతు మహోత్సవం గుడారాలు గాల్లోకి ఎగిరిపోయాయి. భయంతో నేతలు, రైతులు పరుగులు తీయడంతో గందరగోళం నెలకొంది. నిజామాబాద్ జిల్లా మంత్రుల పర్యటనలో గందరగోళం నెలకొంది. సమాచారం లోపంతో రైతు మహోత్సవం సభ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో ఫ్లెక్సీలు, రైతు మహోత్సవం గుడారాలు గాల్లోకి ఎగిరిపోయాయి. భయంతో నేతలు, రైతులు పరుగులు తీయడంతో గందరగోళం నెలకొంది. నిజామాబాద్ జిల్లా మంత్రుల పర్యటనలో గందరగోళం నెలకొంది. సమాచారం లోపంతో రైతు మహోత్సవం సభ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో ఫ్లెక్సీలు, రైతు మహోత్సవం గుడారాలు గాల్లోకి ఎగిరిపోయాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి నుండి తెలుసుకుందాం. శ్రీపతి, ఎక్కడ జరిగింది తప్పిదం? అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, ఈరోజు నిజామాబాద్ గిరిరాజ్ కాలేజ్ మైదానంలో రైతు మహోత్సవం కార్యక్రమం చేపట్టారు. దీనికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులంతా కూడా హెలికాప్టర్ లో వచ్చారు. వీరంతా హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న సమయంలో నిజామాబాద్ లోని గిరిరాజ్ కాలేజ్ మైదానంలోని హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు. అయితే వాస్తవానికి ఇక్కడ నిజామాబాద్ లో జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఒక హెలిప్యాడ్ ఉంది, అలాగే గిరిరాజ్ కాలేజ్ మైదానంలో మరో హెలిప్యాడ్ ఉంది. ఈ రెండింటిని కూడా అధికారిక కార్యక్రమాలకు వాడుతుంటారు. ఏ హెలికాప్టర్ వచ్చినప్పటికీ వారి అనుకూలతను బట్టి ఇక్కడున్న హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదైతే ఈ రోజు మహోత్సవం జరుగుతుందో, రైతుల సమ్మేళనం జరుగుతుందో, జరిగే గిరిరాజ్ కాలేజ్ మైదానంలోనే హెలికాప్టర్ ను ల్యాండ్ చేయించాలని అధికారులు ప్లాన్ చేశారు. దీనికి అనుగుణంగానే హెలికాప్టర్ కూడా గిరిరాజ్ కాలేజ్ మైదానంలో ల్యాండ్ అయింది. అయితే ఇక్కడ జరిగిన తప్పిదం వచ్చి ఈ మైదానంలో సభ జరుగుతుంది. ఈ సభకు సంబంధించిన స్టాల్స్, రైతులకు సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ కి అలాగే సభ ప్రాంగణానికి పక్కనే హెలిప్యాడ్ ఉంది. అయితే ఈ హెలిప్యాడ్ దిగుతున్న సమయంలో ఈ గాలి ఒత్తిడికి అంతా కూడా దుమ్ము లేచింది. అలాగే దుమ్ముతో పాటు గాలి ఒత్తిడి పెరిగింది. దీంతో టెంట్లు ఒరిగిపోయాయి. అలాగే ఈ లేచిన దుమ్ము వల్ల అక్కడ ఏదైతే మంత్రులను చూడాలి, మంత్రులను కలవాలనడానికి వచ్చిన అక్కడ ఉన్న రైతులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారంతా కూడా దుమ్ములో చిక్కుకుపోయి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ దుమ్ము రేగిన దుమ్ముకు అక్కడున్న వారంతా కూడా పరుగులు తీశారు. అయితే ఈ సంబంధించి ఏర్పాట్లలో ఉన్న అధికారులు కూడా ఈ దుమ్ము ధూళికి చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. అయితే వాస్తవానికి హెలిప్యాడ్ దిగడానికి టెక్నికల్ గా ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ అది సభా ప్రాంగణం ఆవరణలో ఉండడం వల్ల ఈ సమస్య ఎదురైందని మాత్రం అధికారులు చెప్తున్నారు. అలాగే ఈ సభ ప్రాంగణంలో హెలికాప్టర్ దిగుతున్న సమయంలో చుట్టుపక్కల దుమ్ము ధూళి కావచ్చు, ఏవైనా కన్స్ట్రక్షన్స్, ఈ గుడారాలు కానీ టెంట్లు కానీ కూడా ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లుగా స్పష్టమవుతుంది. నవీన్, థ్యాంక్ యూ శ్రీపతి. నిజామాబాద్ జిల్లా మంత్రుల పర్యటనలో గందరగోళం నెలకొంది. సమాచార లోపంతో రైతు మహోత్సవం సభ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో ఫ్లెక్సీలు, రైతు మహోత్సవం గుడారాలు గాల్లోకి ఎగిరిపోయాయి. భయంతో నేతలు, ఇటు రైతులు పరుగులు తీయడంతో గందరగోళం నెలకొంది.
అంతా ఫెయిల్ ఫెయిల్ అంతా ఫెయిల్ ఫెయిల్ అంతా ఫెయిల్ ఫెయిల్ అంతా ఫెయిల్ ఫెయిల్ అంతా ఫెయిల్ నిజామాబాద్ జిల్లా మంత్రుల పర్యటనలో గందరగోళం నెలకొంది. సమాచార లోపంతో రైతు మహోత్సవం సభ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో ఫ్లెక్సీలు, రైతు మహోత్సవం గుడారాలు గాల్లోకి ఎగిరిపోయాయి. భయంతో నేతలు, రైతులు పరుగులు తీయడంతో గందరగోళం నెలకొంది. ఫెయిల్ అంతా ఫెయిల్ ఫెయిల్ అంతా ఫెయిల్ మాట్లాడండి శేఖర్ సార్. మాట్లాడండి శేఖర్ సార్. అక్కడ నీళ్ళు